ధైర్యంతో మాకు అవసరం లేదు, అది సిగ్గుగా తోచును. దేవుడు మాకు తోడయ్యుండి మా ప్రయాణాన్ని సుఖవంతంగా చేసిందని దేవుణ్ణి స్తుతిస్తున్నారు, దేవుడి తోడును బట్టి. హల్లెలూయా. అందుకే దేవుని పిల్లలు ఈరోజు గుర్తుపెట్టుకోండి, దేవుని హస్తం నీకు తోడుగా ఉంది కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా నువ్వు ఇంటికి తిరిగి వస్తున్నావు. హల్లెలూయా. చదవ గట్టిగా హల్లెలూయా. చదివేమని చెప్పు గట్టిగా హల్లెలూయా. దేవుని హస్తం మనకు తోడుగా ఉంది, కాపుదలను ఇస్తుంది కాబట్టి దేవుని పిల్లలారా మనం ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా వస్తున్నాము. కానీ ప్రజలను, లోకస్తులను చూడండి, వారు దేవుని దగ్గరికి వెళ్తున్నారు, చచ్చిపోయి వస్తున్నారు. కానీ మనం అన్ని చోట్లకి వెళ్తున్నాము, మనం మాత్రం రక్షించబడి వస్తున్నాం. అంటే ఆయన హస్తము మనకందరికి తోడై ఉంది, కాపాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తోడుండి మనల్ని కాపాడుతుంది దేవుని హస్తం. అందుకే ఇక్కడ చదవబడిన మాటల్లో మా దేవుని హస్తం మాకు తోడుగా ఉన్నది కాబట్టి మేము మా ప్రయాణాన్ని సుఖవంతంగా చేసుకున్నాము. మా ప్రయాణంలో మాకెవరున్నారమ్మా? ఎవరున్నారు మా ప్రయాణంలో? ఈ ప్రయాణంలో తోడుగా ఉండి దేవుని హస్తం వచ్చింది ఆమె దగ్గరికి. హల్లెలూయా. ఎవరి హస్తం వచ్చింది? దేవుని హస్తం దిగి వచ్చి వారికి అపాయంగా ఏ బందిపోటు దొంగ యొక్క కళ్ళ పడకుండా దేవుని హస్తం తోడుగా. హల్లెలూయా. మనందరికీ తెలుసు, యోబు ఇంటి చుట్టూ దేవుడు ఏం కని చేసాడు చెప్పండి? అగ్ని కని చేసాడు. ఆయన తోడు ఉందని అర్థం. దావీదు ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని పొందుతున్నాడు. ఎందుకు అంటే ఆయన తోడు ఉంది. హల్లెలూయా. యోసేపు ఎక్కడున్నా కూడా ఆ వ్యక్తి అంతకంతకు వర్ధిల్తా ఉన్నాడంటే ఎవరు తోడుంది? దేవుని యొక్క తోడు ఉంది. ఆయన హస్తం యొక్క తోడు ఉన్నది కాబట్టి దేవుడు ఆ వ్యక్తులను నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, అందుకే మనం కూడా దేవుని హస్తం తోడుంది. తోడై ఉండే హస్తం మన యేసయ్య హస్తము.